నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. జనవరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి అంతా రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ టైంలోనే వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్ళారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల రీత్యా అప్పుడు ఈ విలీనం ప్రక్రియ జరగలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పూర్తిగా ఇప్పుడు స్తబ్దుగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్కు పంపించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్తేజం తీసుకురావాలన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు వెంటనే అంటే జనవరిలోనే, కొత్త సంవత్సరంలోనే వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్కు పంపించాలని ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వైసీపీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, జగన్తో విభేదిస్తున్నటువంటి, అసమ్మతి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వైఎస్ షర్మిలకి టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మీరు త్వరగా ఏపీకి వచ్చేస్తే త్వరగా అక్కడ కాంగ్రెస్ పార్టీని, అంటే పాత కాంగ్రెస్, మనం ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యామో సాఫీగా అనుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కు వస్తే బాగుంటుంది అన్న ఒక చర్చ, ఒక ఒత్తిడి వైఎస్ షర్మిల మీద తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీన్ని కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం, మరింత సమాచారం క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. కటా కార్తీక్, వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి జనవరి నుంచే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ముందుకెళ్ళబోతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డీటెయిల్స్? అవును వలి గారు, దీనికి రెండు రకాలుగా అనాలిసిస్ చేస్తే మనకు విషయం మొత్తం అర్థమైపోతుంది. ఒకటి గ్రౌండ్, రెండు రీజన్స్. గ్రౌండ్ మీరు ఆల్రెడీ చెప్పారు, గతంలోనే వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్ విలీనం చేయాలనుకుంది. కానీ తెలంగాణ పార్టీ రేవంత్ రెడ్డి గారి అబ్జెక్షన్ మేరకు ఆ విలీన ప్రక్రియ ఆగిపోయింది. వాస్తవంగా ఆమె విలీనం చేస్తే కేసీఆర్కి ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి పెత్తందారిగా పెట్టారనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకుని ఎన్నికలకు వెళ్తారు. గతంలో చంద్రబాబు నాయుడు పొత్తుని లీడ్గా తీసుకుని ఆయన ఎన్నికలకు వెళ్ళి విజయం పొందారు. కాబట్టి సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ చేతికి ఇవ్వద్దు అనే కారణంతో రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ముందు పెట్టిన అబ్జెక్షన్స్ మేరకు ఆ రోజు విలీనం ఆగిపోయింది. మనకు తెలుసు, షర్మిల గారు జగన్ గారితో విభేదించి ఉన్నారు, ఆస్తులు తగాదాలు ఉన్నాయి అంటారు. పొలిటికల్గా షర్మిల గారికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి షర్మిల గారు తన బయటకు సొంత పార్టీ పెట్టుకుందంటారు. జగన్ గారితో షర్మిల గారికి ఉన్న గ్యాప్ తెలుసు. ఇదంతా గ్రౌండ్. ఇంకోటి ఎందుకు కారణాలు, ఆమె ఏపీ రాజకీయాల వైపు ఎందుకు వెళ్తారు, ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఎలా ఉంటారంటానికి కారణాల్లో రెండు. ఒకటి ఏంటంటే, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుంది మీరు తెలంగాణలో కాదు బాధ్యతలు చూడాల్సింది ఏపీలో. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రభావం అక్కడ ఉంది, రెండు జగన్ గారు అక్కడ అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో ఎలా బతికుంది, ఇప్పుడు అధికారంలో కూడా వచ్చింది. తెలంగాణలో షర్మిల గారు అవసరం లేదు, ఆంధ్రాలో అవసరం ఉంది. ఆమెకు రాజ్యసభ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పేసింది. ఇప్పటికే కర్ణాటక నుంచి ఆమెకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు, మనకి ఇప్పటికే ఆ విషయం తెలుసు. కర్ణాటక నుంచి ఆమె రాజ్యసభ పంపించడానికి డీకే శివకుమార్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆడ మార్గం కూడా సుగమం చేసి పడేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా జనవరిలో ఆమె ఆడ కొత్త అధ్యక్షురాలుగా ఏపీకి వెళ్ళబోతుంది. ఏపీకి వెళ్ళటంలో రెండు రీజన్స్. ఒకటి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకి చెప్తున్నటువంటి మాటలు అయితే ఏంటి, రెండు మీరు ఇందాక చెప్పినట్టు వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే టికెట్ రావట్లేదో, ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన జగన్కి వీర విధేయుడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీర విధేయుడు. కానీ అలాంటి వీర విధేయులను కూడా తన పొలిటికల్ లైఫ్ కోసం పక్కన పెట్టేసరికి వాళ్ళు హర్ట్ అయిపోయారు. రెండోది ఏంటంటే, ఉన్న పలానా ఎమ్మెల్యేగిరి పోవటం, తర్వాత ఆ ఎన్నికల్లో ఆ రిటైర్మెంట్ కూడా, పొలిటికల్ రిటైర్మెంట్ కూడా మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు టికెట్ ఇవ్వట్లేదు అనే పదంతో వచ్చిన పొలిటికల్ రిటైర్మెంట్ వాళ్ళకి చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. వాళ్ళకి అది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మీరు పోటీ చేస్తే గెలవలేరు కాబట్టి మీకు టికెట్. కార్తీక్, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి ఒక్క నిమిషం మనం పక్కన పెడదాం. ఇప్పుడు వైఎస్ షర్మిల గతంలోనే నేను ఆంధ్రప్రదేశ్ పోను, నేను తెలంగాణ ఆడపడుచుని, నా రాజకీయ తెలంగాణతోనే అని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, లేకపోతే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరు ఒత్తిడి తీసుకొచ్చినా ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి ఉందా? అంత సుముఖంగా ఉండే అవకాశం కనిపిస్తుందా? అంటే ఆ మాట చెప్పేటానికి వైసీపీలో ఈ ముసలం పుట్టిందని షర్మిల గారు తెలియదు కదా. ఇప్పుడు వైసీపీలో ముసలం పుట్టింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి పాదసారథి గారు, విజయవాడ టౌన్లో మల్లాది విష్ణు గారు, ఇట్లా జిల్లాకు నాయకుడి పేరు చెప్తాను, మేకతోటి సుచరిత గారు,
ఇలా చాలామంది ఇప్పుడు వైజాగ్లో కర్ణం ధర్మశ్రీ గారు, ఇలా చాలామంది మాజీ కాంగ్రెస్ నాయకులు, రాజశేఖర రెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా వస్తున్నటువంటి వ్యక్తులు, జగన్ గారి పొలిటికల్ లైఫ్ డే 1 నుంచి వాళ్ళతో అండగా వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ తగ్గిపోవటం, ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ లేవని చెప్పటం, లేదా షఫ్లింగ్ చేయటం, అంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం మార్చడం, దానికి కారణంగా మీ మీద వ్యతిరేకత ఉంది, మీకు టికెట్ ఇస్తే గెలవలేరు, మీకు ప్రజల్లో చులకన బాగుందని చెప్పేసి చెప్పటం, ఈ మొత్తం వాళ్ళకి హట్టింగ్ అనిపిస్తుంది. రెండోది, తమ పొలిటికల్ లైఫ్ రాబోయే కాలంలో సుస్థిరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా పాత కాంగ్రెస్ని బతికించుకోవడం మాత్రమే మార్గం. అక్కడైతేనే తమకు స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి పరిస్థితిలో కూడా తాము లేము. ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన మంత్రుల స్థాయిలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఒక నాయకుడి కింద చెప్తే వినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ నాయకుడు మేము చెప్పింది వినే పరిస్థితుల్లో కూడా లేడు. మా వర్షం తీసుకోకుండా ఇప్పుడు నిజంగానే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కు వస్తే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు ఆమె తీసుకుంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఎంతమంది వైసీపీ నుంచి షర్మిలతో టచ్ లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు? ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపించే అవకాశం ఉండొచ్చు? ఇప్పటికిప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. షర్మిల గారు అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ఉన్న భయం ఏంటంటే ఫేస్ వాల్యూ ఉన్న లీడరు, ప్రొజెక్ట్ చేయగల లీడర్ ఇంకెవరూ లేరు అనేటువంటిది. కానీ రాజశేఖర గారి బిడ్డగా షర్మిల గారికి కనుక వస్తే ఖచ్చితంగా జగన్ గారికి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే. సో ఇంకో పేజీ వాల్యూ ఉన్న లీడరు, స్టేట్ వైడ్ ప్రభావం చూపించగల లీడరు, ఒక నేపథ్యం ఉన్న లీడర్ వస్తే ఖచ్చితంగా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఒకటి, వాళ్ళు ఫస్ట్ స్టెప్ టీడీపీలో పోవడానికి రెడీగా ఉన్నారు, కానీ టీడీపీ వీళ్ళందరినీ తీసుకోవడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంది, వాళ్ళ గత అనుభవాలు చాలా చేదుగా ఉన్నాయి. వేరే పార్టీ నుంచి తీసుకుంటే పోయినసారి 2014లో టీడీపీ గెలిచినప్పుడు వైసీపీ 67 మందితో ప్రతిపక్షం ఉంటే 23 మందిని తీసుకుంటే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే గెలగబడిగారు, మిగతా వాళ్ళంతా ఓడిపోయారు. సో గత చేదు అనుభవాలు ఇంకా టీడీపీ రెడీగా లేదు వీళ్ళని తీసుకోవడానికి. సో వాళ్ళ పొలిటికల్ లైఫ్ ఎమర్జీ కావాలంటే వాళ్ళు కొత్త ప్లాట్ఫామ్ కావాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలో. కాకపోతే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత చెడిపోయింది. చెడిపోయిన ఓట్ బ్యాంకుని మళ్ళీ గ్యాదర్ చేయాలంటే ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్ కావాలి. రెండోది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, ఇంకో పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్న డిఎంకే అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల మొత్తం కూడా సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్మించుకోవడం ద్వారా కొంత స్వేచ్ఛ కూడా వస్తుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల అంటే ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి లీడర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా సరే, ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 0 2014 చూసుకుంటే, తర్వాత 2019 ఎలక్షన్స్లో కావచ్చు 0 స్థానం అనమాట. ఇప్పుడు 0 నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని లేపాలి. ఇప్పుడు కాంగ్రెస్ని చూస్ చేసుకునే పరిస్థితి షర్మిల చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆల్రెడీ షర్మిల కాంగ్రెస్ని చూస్ చేసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవి ఇవ్వడానికి ఒక కండిషన్ పెట్టిందంటే మీరు ఏపీసీసీ అధ్యక్షురాలుగా వెళ్ళాలని చెప్పేసి. మొదట్లో తను ఒప్పుకొని మాట వాస్తవం, తను ఏపీతో సంబంధం లేదు, తెలంగాణ పాలిటిక్స్లోనే ఉంటానన్న మాట వాస్తవం, తెలంగాణ పాలేరు నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానన్నది వాస్తవం. కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చెప్పే మాటలతో పాటు వైసీపీ నాయకులే వచ్చి మాకు రండి, మేము మీతో అండగా ఉంటామని చెప్తుండేసరికి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్ గారితో సంబంధాలు ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే వాళ్ళు వైఎస్ఆర్ టీపీతో అనుబంధంగా కొనసాగుతారని షర్మిల గారు మొదట్లో భావించారు. కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా వస్తారని అనుకున్నారు. కానీ వీళ్ళెవరు రాలేదు, కాంగ్రెస్ లోని క్యారీ అని అయ్యారు. షర్మిల గారికి అండగా నిలబడలేదు. కానీ అక్కడ వైసీపీలో ఉన్న నాయకులు మాత్రం మేము అండగా నిలబడతాం, మీరు కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ ఫేస్ వాల్యూ లీడర్ కావాలి, ఎందుకంటే మా పొలిటికల్ లైఫ్ కిల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, మా పొలిటికల్ లైఫ్ ఒక సముద్రంలో పడిపోయి కొట్టకపోయే పరిస్థితిలో ఉంది, మా పొలిటికల్ లైఫ్ని మేము రక్షించుకోవాలంటే మాకు లీడర్ కావాలి, ఆ లీడర్గా మీరు ఉంటే మేము ఒప్పుకుంటాం, మేము ప్రొజెక్ట్ చేస్తాం, మీ కుటుంబానికి ఒక రాజశేఖర రెడ్డి గారికి ఒక సింపతి ఉంది. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే జగన్ గారికి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే జగన్ గారికి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇప్పటికిప్పుడు నిర్మించుకోగలం, అధికారంలోకి వస్తున్న ఆశలు ఎవరికి లేవు. కానీ 2029 నాటికి మనం పార్టీని ఎమర్జీ చేయగలం. టీడీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా, పాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని మళ్ళీ రాబట్టుకోగలం. రెండోది మేము ఎమ్మెల్యేలుగా చలామణి కాగలం. రెండోది కనీసం పొలిటికల్ స్వేచ్ఛ వస్తాయి అంటే బానిసలాగా బతికే పరిస్థితి నుంచి మేము స్వేచ్ఛని ఆస్వాదించగలం. ఈ పదం గుర్తుపెట్టుకోండి వలి గారు, బానిసలాగా బతికే పరిస్థితి నుంచి స్వేచ్ఛను ఆస్వాదించగలం. ఈ ఒక్క పదం వైసీపీలో ఉంటే బానిస బతుకులు, వైసీపీ నుంచి బయటకు వస్తే స్వేచ్ఛ అంటారా? అంటే ఎమ్మెల్యే టికెట్లు మార్చి షఫ్లింగ్ చేసే విషయంలోనూ, టికెట్ నిరాకరించే విషయంలోనూ కనీసం జగన్ గారు ఇప్పుడంటే అసంతృప్తి పెరిగిపోయిన తర్వాత జగన్ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ గత 4.5 సంవత్సరాల కాలంలో జగన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి జగన్ ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడింది లేదు. అది మీకు జర్నలిస్ట్గా తెలుసు. ఈ మొత్తం పరిణామాలు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రెండోది ఏంటంటే చాలా సీనియర్ మంది ఎమ్మెల్యేలు ఇంతకు ముందు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని ఒక జిల్లా నుంచి పూర్తిగా ఇంకో జిల్లాకు మార్చడం అంటే వాళ్ళకి అవమానకరంగా ఉంది. లేదు టికెట్ లేదు అని చెప్పడానికి చూపించే కారణం కూడా అవమానకరంగా ఉంది. అంటే మీకు ప్రజల్లో మద్దతు లేదు,
మీకు టికెట్ ఇస్తే ఓడిపోతారని చెప్పడం తమకు అవమానంగా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ప్రజల్లో పోయి ఏం చెప్పాలి, నీకెందుకు టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారంటే, ఓ నేనైతే ఓడిపోయేవాడిని, పలానా వాళ్ళు అయితే గెలుస్తారు అందుకే వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారని చెప్పగలరా? అది అవమానకరంగా ఉంటుంది కదా ఎవరికైనా పొలిటికల్ లైఫ్కి. పొలిటికల్ ఓకే కట్టకార్తిక్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత, వైఎస్ఆర్టీపీని స్థాపించిన తర్వాత వైఎస్ షర్మిలకు అండగా తల్లి విజయం ఉన్నారు. అక్కడ వైసీపీలో ఉన్న గౌరవ అధ్యక్ష పదవి కూడా లేదు ఇప్పుడు విజయంకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు వెళ్తే వైఎస్ విజయమ్మ కూడా షర్మిలతో ఉంటారా? ఒకవేళ షర్మిలతో వైఎస్ విజయమ్మ ఉంటే ఎలాంటి డివిజన్ వచ్చే అవకాశం ఉంది, చీలికి వచ్చే అవకాశం ఉంది వైఎస్ ఫ్యామిలీలో కావచ్చు? రెండు పార్టీలు ఇద్దరు ఉంటారు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది? అదే తెలియాల్సింది వరి గారు. విజయమ్మ గారి స్టాండ్ ఎలా ఉంటుంది అనేది తెలియాల్సింది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిపే నాటుకు కానీ ఇప్పుడు విజయమ్మ గారు ఇప్పటివరకు షర్మిల గారికి అండగా ఉంటూ వచ్చారు. వైఎస్ఆర్సీపీతో ఉన్న బంధాలు తెంచుకున్నారు, షర్మిల గారితో ఉన్న బంధాలు పెంచుకున్నారు. మరి ఇదే ఏపీలో జగన్ గారు షర్మిల గారు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఒకరికి ఎదురు ఒకళ్ళు రాజకీయంగా పోటీ పడ్డప్పుడు విజయమ్మ గారు ఎవరితో ఉంటారనేది ఒక సస్పెన్స్. కానీ చాలా మంది ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు వైఎస్ సునీత గారు ఖచ్చితంగా షర్మిల గారితో ఉంటారు. ఆమె కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. షర్మిల గారి పక్షంలో అడుగులో నడుస్తారు వాస్తవానికి. ఎందుకంటే షర్మిల గారి గతంలో కూడా సునీత గారు మద్దతు ఇచ్చారు. వాళ్ళ మధ్య సయోధ్య ఉంది వాస్తవానికి. వీళ్ళందరికీ ఒక ఎవరితో చెడిందంటే ఖచ్చితంగా జగన్ గారితో రాజకీయంగా చెడింది, ఆర్థికంగా చెడింది. చెల్లెళ్ళు అన్నదమ్ము అంటే ప్రతిపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తూనే ఉన్నాయి కదా, తల్లిని చెల్లిని వదిలేశాడు, ఇంట్లోనే న్యాయం చేయలేదు, ఇంకా బయట వాళ్ళకి ఏం చేస్తాడని ఆల్రెడీ విమర్శలు కూడా ఉన్నాయి కదా. విమర్శలు ప్రతిపక్షాలు చేయటం కాదు, షర్మిల గారే జగన్ గారిని ఈ మాట అందరికీ వర్తిస్తుందని చెప్పి ప్రెస్ మీట్లో అన్నారు కదా. అవును అవును. కాబట్టి బంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. నాకైతే ఆ ఉద్దేశం లేదని కూడా స్పష్టంగా చెప్పారు కదా. ఇప్పుడు ఆ విపక్షాలు మాట్లాడేందుకు షర్మిల గారి మాటని ఉదాహరణ తీసుకుందాం మనం. విపక్షాలు కామన్గా అంటే కానీ షర్మిల గారు అనరు కదా. కానీ షర్మిల గారు అనేసారంటే ఆ బంధాలు ఎంత దూరం తెగిపోయాయో మనకు అర్థమవుతుంది కదా. సో అన్న మీద తొడగొట్టడానికి షర్మిల గారు రెడీగా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇది ఖచ్చితంగా జగన్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే. ఇంకో విషయం చూద్దాం, జగన్ గారు రాజకీయంగా ఎదగటానికి ఎవరెవరు తోడ్పడుతూ వచ్చారో, జగన్ గారికి మొదటి నుంచి ఎవరు అండగా ఉంటూ వచ్చారో, ఇవాళ వాళ్ళంతా షర్మిల గారి పక్క చేరటానికి జగన్ గారి వైఫల్యాలను కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది వలి గారు. చూద్దాం కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు బ్రేకింగ్ న్యూస్లో షర్మిల గారు తమ పార్టీ విలీనానికి అంతా రంగం సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. గతంలో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఆ విలీన ప్రక్రియకు మళ్ళీ ఒక ముందడుగు పడబోతుంది. జనవరిలో విలీనం అయిపోతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ఆలోచనలో కూడా ఆ డెసిషన్ కూడా వైఎస్ షర్మిల గారు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ గారితో విభేదిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తుంది. చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.